ఆరోగ్యం కుదుట పడుతుందని, పొలంలో గుప్తనిధులు ఉన్నాయని నమ్మబలికిన ఓ దొంగబాబా అమాయక దంపతుల నుంచి దాదాపు 3.5 కోట్లను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని ఆశ్రయించి తమ గోడు వెళ్లబుచ్చుకున్నారు. సార్ మీకు పుణ్యం వస్తుంది సార్, మీరే మాకు న్యాయం చేయాలి సార్, మీరే మమ్మల్ని బ్రతికించాలి సార్, మీ మీద ఆధారం సార్. ఇంకా మేమే సార్ మేము తప్పనిస్తే మాకేం లేదు సార్. ఇంకా మేము ఇక్కడ న్యాయం చేయకపోతే మాకు సార్ వచ్చేదని చూడండి సార్. దేవుడు వస్తాడు. ఆయన శరీరంలోకి దేవుడు వస్తాడని చెప్పి నమ్మించారు. మీరు మీదే ఊరు? పెబ్బేరు. పెబ్బేరు ఆడ తెలంగాణ, ఈడ బైచిగిరోడికి ఎట్లా సంబంధం మీకు? నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మినారు? ఎవరు చెప్పినారు మీకు అడిగి రమ్మని? సరే వచ్చినారు, ఏమైంది మళ్ళీ? అదే సార్, ఇంట్లో మీ పొలంలో ధనం ఉంది కాబట్టి ధనం తీస్తే లక్ష్మీ గ్రహం ఉంది, దాంట్లో తీస్తే మీరు ఆరోగ్యం బాగుపడుతుంది. అంతవరకు బాగుపడదు. తీసిండు సార్, చూపిస్తాం సార్. ఇక్కడే ఉన్నాయి అన్ని, మొత్తం ఉన్నాయి సార్. ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ కార్లో లక్ష్మీ విగ్రహం వచ్చిందా? వచ్చింది, అన్ని తీస్తున్నారు సార్. తీస్తే తీసినాడు. లేదు సార్, అసలు ఆరోగ్యం బాగుపడలేదు, ఏం బాగుపడలేదు. అసలు పరిస్థితి ఏం బాగలేదు. వాడు ముందే పెట్టింటాడు విగ్రహం, రా చూపిస్తానని వీళ్ళు తేల్చి చూపించినారు. చూడండి ఇట్లుంటది. తీయకపోతే మేము మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు సార్, చచ్చిపోతారని భయపడి మీరు డబ్బులు ఇచ్చినారు. తప్పదు సార్, ఎవరికైనా ప్రాణం కావాలి. 3 కోట్ల అవును సార్. మీరు సోహంగా మాట్లాడుతున్నారా? నిజంగా సార్, ప్రామిస్ సార్, దేవుడి మీద ఓటు సార్. ఏదో సార్ ఏమో చేయాలి, పూజ ఆ పూజలు ఈ పూజలు చేయాలని తీసినారు సార్. మళ్ళీ తీసిన తర్వాత దాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేయాలి అని చెప్పి మమ్మల్ని ఢిల్లీ కూడా 5-6 సార్లు ఢిల్లీ తీసుకుపోయినారు సార్. అది ఏదో ఆర్బీఐతోని మాట్లాడాలని, అది ఉండనియకూడదు, ఇంట్లో ఉంటే మీరు మళ్ళీ చచ్చిపోతారని చాలా బెదిరించారు సార్. ఆర్బీఐలతో పోవాలని తీసుకుపోయినారు సార్ ఢిల్లీకి. అక్కడ తీసుకుపోయి మమ్మల్ని లాడ్జింగ్ లో పడేసి వాళ్ళు బయట ఎక్కడ తిరుగుతున్నారో మాకు తెలియదు సార్. మేము వాళ్ళతో మాట్లాడొచ్చినాం, వీళ్ళతో మాట్లాడొచ్చినాం అని చెప్పేసి మమ్మల్ని అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేవారు సార్. దానికోసం కూడా మస్తు డబ్బులు కట్టించుకున్నారు సార్. మొత్తం మీద డబ్బులు మొత్తం నష్టపోయినాం సార్. మాకున్న పొలము, ఇండ్లు, ఫ్లాట్ అన్ని అమ్మేసుకుని అనిపించుకున్నాం సార్. పూజల పేరు చెప్పి మస్తు పూజలు చేసింది సార్. ఇంట్లో కూడా గర్భసంచి ఆపరేషన్ కూడా అయింది సార్. ఇంట్లో భూమిలో ఏమేమో మస్తు